ఎమ్మెల్యే బాలకృష్ణకి తన భాగస్వామ్య పక్ష నాయకుడి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోవాలి. ఓజీ సినిమాకి సీఎం చంద్రబాబు 1000లకు టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చారని కడుపు మంట ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనతో తెలుసుకోవాలి. నీ పేరు 9వ నెంబర్లో రాస్తే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని అడగాలి. అంతేకాని సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇది సభా మర్యాదలను అగౌరవపరచడమే. బాలకృష్ణతో సహా ఇకపై ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడితే దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. మీరెలా మాట్లాడతారో మేము కూడా అలాగే మాట్లాడతాం. మీరు గౌరవం ఇస్తే మేము కూడా గౌరవం ఇస్తాం. ఇంకోసారి వైఎస్ జగన్ గురించి ఇలా వాగితే దానికి సమాధానం మరోలా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఆర్ కి వెన్నుపోటు సందర్భంగా తనతో సహకరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి దంపతులను కూడా చంద్రబాబు వాడుకుని వదిలేశాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాలకృష్ణ గారు ఏందో అందరికీ తెలుసు. గతంలో ఆయన ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఏం జరిగింది, ఆయన తర్వాత ఏ సర్టిఫికేటు కోర్టులో సబ్మిట్ చేసి ఆయన జైలుకి పోకుండా తప్పించుకొని బయటకు వచ్చాడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తీసినా కూడా బయటకే కోర్టు నుంచే డాక్యుమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు హాస్పిటల్ సర్టిఫికేట్ అనేది. అలాంటి మీరు నిత్యం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. బాలకృష్ణ గారు, మీరు అసలు మీ పుట్టుకు కానీ మీ పార్టీ పుట్టుకు కానీ అంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చింది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత వచ్చి ఆయన పార్టీ పెట్టాడు. అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావాలని ఏ రోజన్నా ఒక్క రోజైనా సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకురావాలనే ఆలోచన మీకు ఏ రోజన్నా వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. చిరంజీవి గారి వారసత్వంగా ఆయన సినిమా ఇండస్ట్రీ రంగంలో నుంచే వచ్చి ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ పార్టీ తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఆయన వారసుడిగా మళ్ళీ నువ్వు వచ్చావు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ తీసుకురావాలని ఆలోచన ఏ రోజైనా చేశారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కానీ మీరందరు పుట్టుక మీ పార్టీలు పుట్టుక సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నా కానీ మాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు కొంచెమైనా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దర్శకుల్ని నిర్మాతల్ని హీరోల్ని అందరిని పిలిచి మేము ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని గౌరవంగా ప్రతి ఒక్కరిని అభిప్రాయాలు అడిగి తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆఫర్ ఇచ్చారు. వాళ్ళకి మీరు స్టూడియోలు పెట్టుకోవడానికి వైజాగ్లో భూములు ఇస్తాం, మీరు ఇళ్ళు నిర్మించుకోవడానికి స్థలాలు ఇస్తాం, మీరు సినిమా ఇండస్ట్రీని మొత్తం ఇక్కడ తీసుకురండి, మేము ఇక్కడ మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా ఏ మౌలిక వస్తువులు కావాలని ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరందరూ ఇక్కడ శుభ్రంగా మాట్లాడుకొని అన్ని చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని మీ మీడియాలో డబ్బాలు కొట్టి మీరు తప్పుడు సంకేతాలు సమాజానికి ఇచ్చారు ఆ రోజు.